ఏళ్ళలో ఎక్కడన్నా రోడ్డు కనపడిందా మీకు అని అడుగుతున్న అన్ని గోతులే. ఇప్పుడు నేను వస్తానే పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్లు గోతులన్నీ పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. ఇప్పటికే మీరు చూస్తే దగ్గర దగ్గర 850 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పరిగెత్తిస్తున్నాం. సంక్రాంతికి టార్గెట్ పెట్టాను. ఒక నెల రెండు అటు ఇటు పూర్తిగా మళ్ళీ గుంతలు లేని రోడ్లు ఏర్పాటు చేసే బాధ్యత మాదని మీకు అందరికీ మరొకసారి హామీ ఇస్తున్నా. అదే కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే మేము వస్తానే చెత్త పన్ను తీసేసాం. చెత్త మీద పన్నేసి 83 లక్షల మెట్రిక్ టన్నులు పట్టణాల్లో చెత్తంతా పేరకపోయే పరిస్థితి వచ్చింది. అవంతా కూడా తీస్తున్నాం. మత్స్యకారులు ఉపాధి దెబ్బతీసే 217 జీవో రద్దు చేశాం. స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. గీత కార్మికులకు నేను చెప్పిన దాని ప్రకారం 10% మద్యం షాపుల్లో వాళ్ళకి కేటాయించాం. అర్చకుల జీతాలు 15,000 పెంచాం 10,000 నుంచి. దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణుల వేతనాలు 15,000 నుంచి 25,000 పెంచాం. చిన్న చిన్న దేవాలయాల్లో దీపారాధన కూడా బాధలుంటే దీప నైవేద్యం కోసం 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వేద విద్యార్థులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నాం. చేనేత కార్మికులకు జీఎస్టీ ఎత్తేసాం. గృహ నిర్మాణానికి అదనంగా 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశాం. గత పాలకులు మీరు చూస్తే కడాన మీరు ధాన్యం పండిస్తే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి 6 నెలలు సంవత్సరం ఇచ్చేవాళ్ళు కాదు. 1,674 కోట్ల రూపాయలు అప్పు పెట్టి వెళ్ళిపోయారు. ఆ అప్పు కట్టి ఈరోజు 48 గంటల్లో మీకు డబ్బులు మీ అకౌంట్లో వేసే బాధ్యత నేను తీసుకున్నా. అవసరమైతే రైస్ మిల్లో వేసిన వెంటనే మీరు ఇంటికి పోకుండా నేరుగా బ్యాంకుకు పోయి మీరు డబ్బులు తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నాను. అంటే నేను ఒకటే ఆలోచిస్తున్నాను, టెక్నాలజీ ఉపయోగించుకుందాం. మీ ఇల్లు కూడా చైతన్యం తీసుకొస్తాం. ఎక్కడికక్కడ సమర్థవంతమైన పాలన ద్వారా మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా సుపరిపాలనతో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇప్పుడే కృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ కానీ, ఇంకో పక్కన మైక్రో ఇరిగేషన్ కానీ, ఇంకో పక్క ఆధునికమైన పనిముట్లు ట్రాక్టర్స్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. మోడర్నైజేషన్ అగ్రికల్చర్లో తీసుకొస్తాం. కడాన డ్రోన్స్ ద్వారా వ్యవసాయానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. మీరు రాబోయే రోజుల్లో ఎక్కువ రైతులు కష్టపడాల్సిన పని లేదు, తెలివిగా కష్టపడాలి. హార్డ్ వర్క్ కాదు కావాల్సింది, స్మార్ట్ వర్క్ చేయాలి. ఇంతవరకు మీ పొలంలో తెగులుందంటే మీరు మామూలుగా చూసి లేకుంటే మీ మందుల షాప్ కూడా చెప్తే చేసేవాళ్ళు. అట్లా కాకుండా మీ ఫోన్లోనే మీ పొలంలో తెగులుందా లేదో చూసి తెగులుగానే ఉందని మీకు అనుమానం వస్తే డ్రోన్ రమ్మంటే ఎక్కడ తెగులుందో అక్కడే మందు కొట్టే ఏర్పాట్లు చేసే విధంగా ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, వ్యవసాయంలో ఖర్చు తగ్గాలి, ఆదాయం పెరగాలి. ఈ రాష్ట్రంలో మీరు చూస్తే అందరికంటే ఎక్కువ అప్పుల్లో ఉండేది రాష్ట్ర రైతాంగం. దేశంలోనే రైతులు ఎక్కువ అప్పుల్లో ఉన్నారు. దాన్ని కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమరావతిని మీరు చూశారు, మొత్తం ఇష్టానుసారంగా చేస్తే 15,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. ఇంకో పక్కన బయట నుంచి తీసుకొచ్చాం. మళ్ళీ మనందరి రాజధాని ఒకే రాజధాని, అదే అమరావతిని పట్టాలెక్కించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. 3 రాజధానులు అన్నారు, 3 ముక్కలాటాడారు. 5 సంవత్సరాలు సమయాన్ని నాశనం చేశారు. కడాన రాజధాని లేకుండా రాష్ట్రాన్ని అనాథ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అవన్నీ అధిగమించాం, ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఏదైతే నేను ఒకటే హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాం.
ప్రతి ఒక్కరికి పల్లెటూరులో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి జాగా ఇస్తాం. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి జాగా ఇచ్చి మీ అందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు పోలవరానికి 12,157 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చాం. పనులన్నీ ప్రారంభించాం. పోలవరానికి నీళ్లు వస్తే మాకేంటని మీరు అనుకున్నారు, కానీ ఎలమంద కూడా పోలవరానికి నీళ్లు వస్తే నేరుగా ఇక్కడికి వస్తాయి. ఏ విధంగా వస్తుందో మీకు చెప్తాను. ఒకప్పుడు మీరు చూస్తే నాగార్జున సాగర్లో నీళ్లు రాకపోతే రైట్ మెయిన్ కెనాల్కు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. భవిష్యత్తులో ఆ ఇబ్బంది లేకుండా నేరుగా ఎక్కడ వర్షం పడినా నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. నిన్నే మీరు చూశారు, నేను ఒక కార్యక్రమానికి అనౌన్స్ చేశాను. గోదావరి